విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మరి ఈరోజు మనం వినబోయే అంశం చాతుర్మాస్య వ్రతం. ఈ చాతుర్మాస్య వ్రతం అంటే ఎప్పుడొస్తుంది, ఏ విధంగా చేయాలి, ఏమిటి అనేది తెలుసుకుందాం. చాతుర్మాస్య వ్రతం హిందువులు ఆచరించే ఒక వ్రతం. ఈ వ్రతంలో భాగంగా వర్షాకాలంలో 4 నెలల పాటు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ రోజున మేల్కొంటాడు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి మన హిందూ దేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. కొందరు 2 నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాస్యం అనే పేరుతో కూడా చేస్తారు. ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ, జాతి భేదం కానీ, వితంతువులు, యోగినులు మొదలైన వారు ఎవరైనా సరే చేయొచ్చు. మనకు ఇప్పట్లాగా కాకుండా 4 నెలల పాటు కొనసాగే ఋతువులు 3 ఉండేవట. ఆ తర్వాత కాలంలో 2 నెలల పాటు ఉండే 6 ఋతువులుగా అవి మారాయి. మొదట్లో వర్ష ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు అని 3 ఋతువులు మాత్రమే ఉండేవి. వర్ష ఋతువుతోనే సంవత్సరం ఆరంభమవుతూ ఉండేది. ఈ కారణం వల్ల సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది. సంవత్సరానికి 3 ఋతువులున్న ఆ కాలంలో ఒక ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తూ ఉండేవారు. ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలం నాటికి చాతుర్మాస్య వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెప్తున్నారు. చాతుర్మాస వ్రతం పాటించేవారు ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును, ఆశ్వయుజ మాసంలో పాలను, కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలిపెట్టాలి. అవి తీసుకోకూడదు. పాత ఉసిరికాయ పచ్చడి మాత్రం వాడొచ్చు. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. ఇలా ఎటు చూసినా చాతుర్మాస వ్రత దీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రత దీక్ష అని పురాణ వాంగ్మయం వివరిస్తోంది. దీనికి వర్ణ నియమాలు గాని, లింగ వివక్ష కాని లేదు. ఈ చాతుర్మాస్య వ్రతము ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించినది. ఈ వ్రతాన్ని పాటించే విధానం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు మొదటి నెలలో కూరలు, 2వ నెలలో పెరుగు, 3వ నెలలో పాలు, 4వ నెలలో పప్పు దినుసులు తినకూడదు. ముందే చెప్పుకున్నాం కదా. భాగవతం వంటి గాథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ 4 నెలలు గడపాలి. వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు, వృద్ధులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ 4 మాసాలు తాను నివసించే గ్రామం యొక్క ఎల్లలు దాటకూడదు. అలాగే ఈ కాలంలో అరుణోదయ వేళ స్నానం చేయడం అవసరం. వ్రతకాలంలో బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, నేలపై నిద్రించడం, అహింస పాటించాలి. ఇష్టదేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించాలి. ఏదైనా ఒక ఉపనిషత్తును పఠించాలి. భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలను కంఠస్థం చేయాలి. యోగ సాధన చేయడం శ్రేయస్కరం. దాన ధర్మాది కార్యాలు విశేష ఫలాన్ని ఇస్తాయి. ఇక వ్రతాన్ని ఏ విధంగా చేయాలి ఏమిటి అంటే, ఈ 4 నెలల్లో ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. ఇందులో మొదటిది దేవశయన ఏకాదశి, చివరిది దేవ ఉత్థాన ఏకాదశి. క్షీరసాగరంలో శ్రీ మహావిష్ణువు ఈ 4 నెలలు శయనిస్తాడు. విష్ణువు శయనించే కాలంలో సాధకులు
భూశయనం చేయడం, ఆకుకూరలు, వెల్లుల్లి, సొరకాయ, టమాటా, ఆవ నూనెల సేవనం ఇటువంటివన్నీ కూడా మానేయాలి. నిరంతరం జప, తప, హోమ, పురాణ కథా శ్రవణాల్లో కాలం గడపడం, రోజు ఒకే పూట భోజనం చేయడం, ఏకాదశులలో పూర్తిగా ఉపవాస దీక్ష చేయడం వంటి దీక్షా ధర్మాలను పాటిస్తారు. భాద్రపద కృష్ణ ఏకాదశిని అజా ఏకాదశి అంటారు. ఇది సమస్త పాపాలను తొలగిస్తుందంట. హరిశ్చంద్ర మహారాజు సత్యం, ధర్మం తప్పకుండా తన భార్యకు దూరమై అనేక ఇక్కట్లు పాలైనప్పటికీ చాతుర్మాస్య వ్రతాన్ని మరువలేదని, చివరికి విజయం చేకూరిందని చెప్తారు. చాతుర్మాస్య దీక్షలో గోపద్మ వ్రతం గురించి 3 పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి. అందులో మొదటిది, ఒకసారి కైలాసంలో శివుని చేతి మెత్తదనాన్ని చూసిన పార్వతీదేవి చెయ్యి మెత్తగా మృదువుగా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగిందంట. పరోపకారం చేయడం వలన చేతులు మెత్తగా ఉంటాయని శివుడు చెప్పాడు. అందుకే ఎముకలేని చెయ్యి అని దానం చేసేవారిని వర్ణిస్తుంటారు. అవునా? పార్వతీదేవికి పరోపకార సేవ చేయాలనే కోరిక కలిగింది. మారువేషంతో భూలోకానికి వెళ్ళింది. నారేళ్ల నాచి అనే పేరు గల గర్భిణీ స్త్రీకి హెల్పింగ్ చేసి బాగా 11 రోజుల తరువాత సకల ఐశ్వర్యాలను కూడా ఆమెకు అందచేసి ఈ చాతుర్మాస గోపద్మ వ్రతాన్ని తెలిపి ఆమె మాయమైపోతుంది. 5 ఏళ్ల తరువాత పార్వతీదేవికి నారేళ్ల నాచి ఎలా ఉంది ఏమిటి అని తెలుసుకోవాలనిపించింది. అప్పుడు నారేళ్ల నాచి గోపద్మ వ్రత ఉద్యాపన చేసుకుంటుంది. పార్వతీదేవి ఓ ముసలమ్మ రూపంలో వెళ్ళి మంచినీళ్లు అడుగుతుంది ఈమెను. అయితే నారేళ్ల నాచి కోపంతో ఆమెకు బయట తొట్టిలో ఉన్న నీరు ఇవ్వమని తన పరిచారికలతో చెప్తుంది. అవమానపడిన పార్వతీదేవి తిరిగి శివుని వద్దకు వెళ్ళి ఏమంటుందంటే ఆమెకు ఐశ్వర్యం లేకుండా చేయాలని కోరుతుంది. అది సాధ్యపడదు అన్నాడు శివుడు. విష్ణువు కూడా తానేమి చేయలేను అని అంటాడు. అయితే చివరికి నారదుడు వెళ్ళి నారేళ్ల నాచికి విషయమంతా చెప్తాడు. అయ్యో అని తన అపరాధాన్ని గ్రహించిన భక్తురాలు వెంటనే పార్వతీ పరమేశ్వరులకు పాయసం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం చేసి క్షమించమని పదే కోరుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఆమెకు సకల ఐశ్వర్యాలు అందజేస్తారు. ఇక రెండో కథలోకి వెళ్దామా? రాజు రాణి కథ. ఇదేంటంటే, ఒక రాజుకు సంతానం లేని కారణంగా చెరువులు, బావులు తవ్వించడం, అలాగే బాటలు వేయించడం, బాటల పక్కన చెట్లు నాటించడం చేసి తన రెండో భార్యకు 5గురు సంతానాన్ని పొంది, తన మొదటి భార్యలో ఉన్న ఈర్ష్య వల్ల రెండో భార్య గోపద్మ వ్రతానికి భంగం కలగకుండా చేస్తాడు. మరో కథలో యముడు గోపద్మ వ్రతం చేయని వారి వెన్నెముక చర్మాన్ని తెచ్చి జయభేరి మోగించాలి అని తన భటులను కోరతాడంట. శ్రీకృష్ణ భగవానుడు తన చెల్లెలు ఈ వ్రతాన్ని చేయలేదు అని తెలుసుకుని వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి 5 ఏళ్ల వ్రతాన్ని ఒక్కరోజే జరిపించాడట. దాంతో యమభటులకు జయభేరిని మోగించడానికి చర్మం దొరకలేదు. తూర్పు దిక్కుకు తలపెట్టి పడుకుని ఉన్న ఓ జీవి వెన్నెముక చర్మాన్నైనా సరే తీసుకొచ్చి జయభేరి మోగించాలి అన్నాడు యముడు. అప్పుడు ఓ దున్నపోతు అలా నిద్రిస్తుండడం చూసి దాని చర్మాన్ని తెచ్చి డోలు వాయించారు అనేది ఓ కథనం. ఇక చాతుర్మాస్య గోపద్మ వ్రతంలో ముత్తైదువులు తొలి ఏకాదశి నుండి ప్రతిరోజు 1100 ఒత్తులు, 1100 ముగ్గులు పెట్టుకుంటూ ఉంటారు. 5 ఏళ్లు నోము నోచుకున్నాక కన్నె ముత్తైదువకు పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు, భోజనం, బియ్యం, నువ్వు పిండి పెట్టి నమస్కరిస్తారు. గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేస్తారు. దూర్వాలతో గౌరమ్మను పూజించి తులసి కోట వద్ద దీపాన్ని పెడతారు. జామ పండ్లు, సీతాఫలాలు, చెరకు, ఖర్జూర పండ్లు ఇటువంటి వాటితో కన్నెపిల్లల ఒడి నింపి గౌరమ్మకు నమస్కరిస్తారు.
కోరికలను తగ్గించుకొని తద్వారా శారీరక, మానసిక బాధలను తగ్గించుకొని భగవంతుడు నిర్దేశించిన మార్గంలో ప్రయాణించడానికి చాతుర్మాస దీక్ష ఎంతో ఉపయోగకరం. ఈ చాతుర్మాస నియమాలు పాటించడం మానవాళికి ఎంతో శుభం, ఆనందం చేకూరుస్తాయని అందరి నమ్మకం. ఇదండి చాతుర్మాస వ్రతం విశేషాలు. సంక్షిప్తమైన సమాచారం విన్నారు కదా! మరో అంశంతో మీ ముందుంటా. అంతవరకు నమస్తే.